హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ని చాలామంది ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఈ వీడియోకి అయితే 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ అంతాయి. అదేవిధంగా మనకు ఛానల్ నుంచి కొన్ని క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. వాటన్నిటిని మీరు ఫ్రీగా అయితే వాచ్ చేయొచ్చు. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, మనకు అకాడమీలో ఒక బెస్ట్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది. లెర్నింగ్ ఫెస్టివల్ అని చెప్పేసి ఇక్కడ 45 days ప్లస్ సబ్స్క్రిప్షన్ జస్ట్ 299 రూపీస్. ఇది జస్ట్ నీట్ 8th నుంచి 12th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్కి యూజ్ అయ్యే విధంగా 45 days ఒక ప్లాన్ అయితే తీసుకురావడం జరిగింది. జస్ట్ 299 రూపీస్కే వీటిని అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి వ్యాలిడిటీ డేట్ కనుక చూసినట్టయితే April 23rd నుంచి 30th వరకు మాత్రమే ఈ ఛాన్స్ అయితే ఉంటుంది. చాలా మంచి అవకాశం. సో ఎవరైనా మీకు తెలిసినటువంటి అభ్యర్థులు 8th క్లాస్ నుంచి 12th క్లాస్ మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులకు యూజ్ అయ్యే విధంగా ఈ కోర్స్ అయితే వాళ్ళు ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు 299 రూపీస్ అనేది చెల్లించి సో దీనికి సంబంధించి 45 days మీరు దీనిలో సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవచ్చు. మీకు లైవ్ క్లాస్ ఇంటరాక్షన్ అయితే ఉంటుంది టాప్ ఎడ్యుకేటర్స్ చేత. 24/7 మీకు డౌట్ క్లారిఫికేషన్ సెషన్ కూడా ఉంటాయి. అదేవిధంగా CBSE బోర్డు ప్రిపరేషన్ మోడల్లో మీకు గైడెన్స్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి మీకు పర్సనల్ అకాడమిక్ కౌన్సిలింగ్ గైడెన్స్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు తెలిసిన అభ్యర్థులు ఎవరైనా 8th నుంచి 12th క్లాస్ మెంబర్స్ కనుక అంటే మీ స్టూడెంట్స్ కనుక ఉన్నట్లయితే వారికి దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇంకా అదే కాకుండా మనకు అకాడమీలో గ్రూప్ 1, గ్రూప్ 2 SI కానిస్టేబుల్ సంబంధించి చాలా టెస్టులు నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద కండక్ట్ చేస్తున్నాను. సో ఈ ఫ్రీ టెస్టులు కూడా రాసుకోవాలనుకుంటే మీరు అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మన కోడ్ అయితే యూజ్ చేయండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రేపు గ్రూప్ 1 పోలీస్ కొలువులకు నోటిఫికేషన్ అనే టైటిల్ తోటి మనకు నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి రేపు లేదా ఎల్లుండి రిలీజ్ చేయబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈనాడు న్యూస్ పేపర్లో కనుక చూసినట్టయితే నేడో రేపో గ్రూప్ 1 అని చెప్పేసి నోటిఫికేషన్కు సర్వం సిద్ధం అంటూ చూడవచ్చు. ఖాళీల ప్రతిపాదనకు TSPSC ఆమోదం, 503 కొలువుల భర్తీకి ఏర్పాట్లు అంటూ ఇట్లా వివిధ న్యూస్ పేపర్లో మనకు రేపు లేదా ఎల్లుండి గ్రూప్ 1 ఆర్ పోలీస్ నోటిఫికేషన్ ఉంటుందని చెప్పేసి అయితే న్యూస్ పేపర్లో ఈరోజు వార్తలు అయితే రావడం జరిగింది. మొదటగా మనకి నమస్తే తెలంగాణలో ఏమి ఇచ్చారనే చూద్దాం. సో గ్రూప్ 1లో 503 పోస్టులు, 3 నెలల్లో నియామక ప్రక్రియ పూర్తి, 16,000 పోలీస్ పోస్టులు ఉండేటువంటి అవకాశం అంటే ఇక్కడ ఇచ్చారు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో కొలువుల జాతర మొదలు కాబోతుంది. 80,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా సోమవారం మొదటి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అత్యంత కీలకమైనటువంటి గ్రూప్ 1తో పాటు పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు తెలిసింది. సో ఉద్యోగ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశించడంతో నియామక బోర్డులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశాయి. 1-2 సార్లు సమీక్షలు నిర్వహించి ప్రణాళికలు రచించాయి. గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా 19 ప్రభుత్వ శాఖల్లో 503 పోస్టులు భర్తీ చేయనున్నారు. సో ఇందుకోసం TSPSC నోటిఫికేషన్ జారీ చేయనుంది. దీనిపై శనివారం TSPSC చైర్మన్ అధ్యక్షతన కమిషన్ సమావేశమైంది. ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూల రద్దుతో నియామక ప్రక్రియలో సుమారు 3 నుంచి 4 నెలల సమయం ఆదా కానుంది. సో గ్రూప్ 1 క్యాడర్లో కొత్తగా కొన్ని పోస్టులు చేర్చారు. పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం వాటిని కొత్తగా సృష్టించింది. అయితే వాటిపై కొంత స్పష్టత రావాల్సి ఉంది. మైనార్టీ సంక్షేమ అధికారుల పోస్టులు కొత్తగా వచ్చాయి. అయితే వాటికి గ్రూప్ 1 కింద చేర్చుతూ ప్రభుత్వం అనుమతి ఇంకా రాలేదు. అయితే ఈ DSV పోస్టులకు సంబంధించి కూడా హైట్ విషయంలో కూడా కొంత ప్రతిపాదనలు హోంశాఖ నుంచి రావాల్సి ఉందని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే వీటికి సంబంధించి జీవోలను సోమవారం నాటికి ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ జీవోలు రాగానే గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసేందుకు TSPSC సిద్ధంగా ఉంది. సో ఇందుకోసం ఆదివారం కూడా విధులు నిర్వహించాలని TSPSC నిర్ణయించినట్లు చూడవచ్చు. సో దాంతోపాటుగా ఇక్కడ మనకు పోలీస్ కొలువులకు నోటిఫికేషన్ అంటూ కూడా ఇచ్చారు. సో పోలీసు ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఏదైతే ఉంటుందో కంప్లీట్గా ఆ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఇక్కడ ఇచ్చారు. సో సోమవారమే పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సైతం రానున్నట్లు సమాచారం. 16,000 పైచిలుకు పోస్టులతోటి సో మనకి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉందంటే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. దాదాపుగా సో ఇప్పుడు మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కనుక సో 7 లక్షల వరకు ఈ పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ రావచ్చని చెప్పేసి వాళ్ళు గెస్ట్ చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో టెట్లో ఇబ్బందుల నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఇక్కడైతే ఇచ్చారు. ఇంకా గ్రూప్ 1 సెంటర్ల కేటాయింపు ఇలా. సో ఈసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ సెంటర్ల కేటాయింపులో ప్రతి అభ్యర్థికి 8 నుంచి 10 ఆప్షన్లు ఇవ్వనున్నారు. ఒక అభ్యర్థి నల్గొండ, సూర్యాపేట, అదేవిధంగా ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఇలా 8 వరకు అయితే
ఆ సెంటర్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ నమస్తే తెలంగాణలో అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో మనకి ఇక్కడ చూసినట్లయితే ఈనాడులో చూసినట్లయితే నేడో రేపో గ్రూప్ 1 అంటూ చూడవచ్చు. నోటిఫికేషన్కు సర్వం సిద్ధం, ఖాళీల ప్రతిపాదనకు టీఎస్పీఎస్సీ ఆమోదం, 503 పోస్టుల 503 కురుల భర్తీకి ఏర్పాట్లు అని చెప్పేసి ఇచ్చారు. ఇంకొక న్యూస్ పేపర్లో ఈ పోస్టులు పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా ఇవ్వడం జరిగింది జ్యోతిలో. అక్కడ కూడా చూద్దాం అసలు ఎందుకు పెరిగేటువంటి అవకాశం ఉందనేది కూడా చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ ఏర్పడ్డాక గ్రూప్ 1 ఉద్యోగాలకు తొలి నోటిఫికేషన్ జారీ సర్వం సిద్ధమైంది. నేడో రేపు ప్రకటన విడుదలకు టీఎస్పీఎస్సీ పూర్తిగా ఏర్పాట్లు చేసింది. శనివారం ఇదే అంశంపై టీఎస్పీఎస్సీ కీలక సమావేశం జరిగింది. సో 19 ప్రభుత్వ శాఖలో మనకు 503 పోస్టులతో నోటిఫికేషన్ రాబోతున్నట్టు ఇక్కడ ఇచ్చారు. అయితే కొన్ని అంశాలు తేలవలసి ఉంది, వాటికి సంబంధించి ఏంటి అనేది కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. మరి చూద్దాం, కొన్ని పేపర్లో నేడు రేపు లేకుంటే మంగళవారం బుధవారం, సో అంటే వితిన్ 2 to 3 డేస్లో ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు ఈరోజైతే పలు న్యూస్ పేపర్లో వార్తలు రాశారు. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అయితే అందించడం జరుగుతుంది. అదేవిధంగా మన యాప్లో టెస్ట్ సిరీస్ కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే లాంచ్ చేయబోతున్నాం. సో ప్రతి ఒక్కరు ఎస్ఐ ట్యూటోరియల్ అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం ఈ కన్నా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. జనవరి ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పర్ మంత్కి 20 రూపీస్ చెల్లించి మీరు పర్చేజ్ చేయవచ్చు. 2021 సంబంధించినటువంటి పూర్తి కరెంట్ అఫైర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ముందు తెలంగాణ ఉద్యమ చరిత్ర కాదు, టెట్కి సంబంధించినటువంటి ఒక 15 to 20 పేపర్స్, మోడల్ పేపర్స్, ఇంకా మిగతా సబ్జెక్టు జనరల్ స్టడీస్ కావచ్చు, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే దాంట్లో లాంచ్ చేయబోతున్నాం. సో ప్రతి ఒక్కరు ఎస్ఐ ట్యూటోరియల్ అనేటువంటి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మంత్ ఎండ్ వరకు కొన్ని సిరీస్ మీకు అందుబాటులో ఉంటాయి. సో నెక్స్ట్ మరొక అప్డేట్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఇది జ్యోతిలో వచ్చినటువంటి అప్డేట్. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే సో పోస్టులు పెరిగేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 503 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గ్రీన్ సిగ్నల్, పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం అంటూ కూడా చూడవచ్చు. సో ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రూప్ 1 పోస్టులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక శాఖ ఆమోదించినవే కాకుండా ఇంకొన్ని శాఖల భర్తీకి కూడా కొన్ని శాఖలు టీఎస్పీఎస్సీని కోరాయి. 503 పోస్టులతో పాటే వాటిని కూడా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశాయి. అయితే ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపామని వివరించాయి. సో అయితే కొత్త పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ కమిషన్ ప్రకటిస్తుంది. అయితే గ్రూప్ 1 పోస్టుల పెరిగే అవకాశం ఉంది. నోటిఫికేషన్కు పోస్టుల పెంపుతో ఎటువంటి సంబంధం ఉండదు. ప్రకటన వెలువడిన తర్వాత కూడా ఈ కొత్త పోస్టులను భర్తీ చేయవచ్చు. ఆ విషయాన్ని నోటిఫికేషన్లో వీళ్ళు స్పష్టంగా పేర్కొంటామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా పోస్టులు పెరగవచ్చు లేదా తగ్గే అవకాశాలు ఉంటాయని టీఎస్పీఎస్సీ వర్గాలు చెప్పినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. మరి పోస్టులు కూడా గ్రూప్ 1లో పెంచేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ జరగవచ్చు. మరొక దానిలో మల్టీ జోనల్ వారీగా గ్రూప్ 1 అంటే ఇచ్చారు. సో రేపు ఎల్లుండో నోటిఫికేషన్, 2 డిపార్ట్మెంట్ల జీవోల కోసమే టీఎస్పీఎస్సీ వెయిటింగ్. అవసరమైతే ఆ పోస్టులను తీసేసేందుకు కూడా యోచనలో ఉన్నట్లు కూడా ఇక్కడ మనకు అప్డేట్ అయితే ఇచ్చారు. సో మల్టీ జోన్ల వారిగా మనకు తెలిసిందే, మల్టీ జోన్ వారిగా ఈ పోస్టులను అయితే భర్తీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి రేపు లేదా ఎల్లుండి మనకు స్పష్టమైనటువంటి వైఖరితో నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందంటూ కూడా ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఇచ్చారు. ఇక ఆర్టీసీకి సంబంధించి కారుణ్య నియామకాలు చేపట్టున్నట్లు ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. 1200 కుటుంబాల్లో లబ్ధి, సూపర్ స్పెషాలిటీగా తార్నాక ఆర్టీసీ దవాఖానా. సో సాధారణ ప్రజల వైద్యానికి అనుమతి, బాజిరెడ్డి. సో తొలి పాలక వర్గం భేటీ కీలక నిర్ణయాలంటే ఇక్కడ చూడవచ్చు. సో తెలంగాణ రాష్ట్ర రవాణా బోర్డు సంస్థ త్వరలో కారుణ్య నియామకాలు చేపట్టనుంది. దానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే 1200 మంది ఉద్యోగులకు సంబంధించి ఆ ఉద్యోగులు పనిచేస్తున్న నేపథ్యంలో చనిపోయినటువంటి కుటుంబాల నుంచి 1200 మందికి ఈ ఉద్యోగాలు ఉన్నట్లు ఇక్కడైతే వీళ్ళు ప్రకటించారు. మొదటగా దాదాపుగా ఒక దశల వారీగా ఫస్ట్ 300 మందికి అయితే ఇస్తారంటే ఇక్కడ చూడవచ్చు. సాక్షి న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. విడతల వారీగా తాత్కాలిక పద్ధతిలో నియామకం, ప్రస్తుతానికి కనీస వేతనాల చెల్లింపు అండ్ 1200 మందికి గాను తొలి విడతలో 300 మంది. ఆర్టీసీ తొలి బోర్డు భేటీలో నిర్ణయం అంటే నేను ఇచ్చారు. సో నేను ఆర్టీసీకి సంబంధించినటువంటి ఒక మీటింగ్ అయితే జరిగింది, ఆ బోర్డు మీటింగ్. దానిలో ఈ కారుణ్య నియామకాలకు సంబంధించి సో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే సూపర్వైజర్ పోస్టుల భర్తీ ఆలస్యం అంటూ చూడవచ్చు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తర్వాతే నియామకాలు, వేచి చూసే ధోరణిలో మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ. క్రమబద్ధీకరణ పూర్తయితే అర్హులైన కొత్త వాళ్ళకు కొలులు ఇచ్చే అవకాశం అంటూ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు అంగన్వాడీలో ఉన్నటువంటి టీచర్లకు ఈ సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. సో వీటికి సంబంధించి ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ తర్వాతనే ఈ నియామకాలు చేపట్టే అవకాశం ఉన్నట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో రాష్ట్ర మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ పరిధిలో సూపర్వైజర్ పోస్టుల భర్తీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయం తర్వాతనే ఈ పోస్టులు ప్రక్రియ పూర్తి చేసే అవకాశం అయితే నెలకొన్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో ధృవపత్రాల వెరిఫికేషన్కు సన్నాహాలు చేస్తున్నట్టు కూడా ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ టీచర్లకు అవకాశం ఇస్తూ అంటూ కూడా చూడవచ్చు. సో వాళ్ళకి అవకాశం ఇస్తూ మనకి నోటిఫికేషన్ అయితే అప్పుడు దాదాపుగా శాఖలో 420 సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి అయితే గత ఏడాది మనకు నవంబర్లో నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ పోస్టులకు కొత్త అభ్యర్థులు కాకుండా ఇప్పటికే శాఖలో కొనసాగుతున్నటువంటి అభ్యర్థులు అయితే తీసుకోవడం జరిగింది.
నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఈ బీసీ స్టడీ సర్కిల్ ఉచిత కోచింగ్ సంబంధించి చాలామంది అప్డేట్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మీకు చూసినట్లయితే నిన్న మొన్నటి న్యూస్ పేపర్లో సో ఈ విధంగా మనకు వెరిఫికేషన్ అంటూ చూడవచ్చు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి సో ఆయా న్యూస్ పేపర్లో ఆ డిస్టిక్ సంబంధించిన వాటిలో మీకు ఈ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు కరీంనగర్ జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే సో ఇక్కడ 300 మందిని ఎంపిక చేసినట్లు, అంటే 153.42 మార్కులు పైన వచ్చినటువంటి వాళ్ళకి కట్ ఆఫ్గా పెట్టేసి 300 మందిని అయితే ఎంపిక చేశారు. సో గ్రూప్ 1 ఉచిత శిక్షణకు శని ఆదివారాల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు, సో ఈ రోజు 12 o'clock వరకు వీళ్ళు కులం మరియు ఆదాయం స్టడీ సర్టిఫికేట్స్ తోటి ఆ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ పేపర్ ప్రకటన ఇచ్చినట్లుగా చూడవచ్చు. సో అనంతరం మెరిట్ లిస్టు వస్తుందని, ఎంపిక చేసిన నెల అంటే ఈ నెల 25 నుంచి సో 10 గంటల, ఈ నెల 25 తారీఖు 10 గంటల నుంచి దీనికి సంబంధించినటువంటి కోచింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇచ్చారు. అయితే దీనికి వెళ్ళి మళ్ళీ 100 మందిని సెలెక్ట్ చేస్తారు. సో 300 మెంబర్స్ని పిలిచి ఇక్కడ చూసినట్లయితే ఆ మెరిట్ లిస్ట్ నుంచి 100 మందిని మాత్రం ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. సో ఇదే మనకు నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా సేమ్ 152 పైన మార్కులు వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే తీసుకున్నారు. దాంట్లో 300 మంది సెలెక్ట్ చేసి తర్వాత దాంట్లోకి వెళ్ళి 100 మందిని మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మీకు బెస్ట్ మార్క్స్ కనుక వచ్చినట్లయితే మీకు టెక్స్ట్ మెసేజ్ కూడా వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. మీ జిల్లా పరిధిలో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, సో మీ డిస్ట్రిక్ట్ స్పెషల్స్ ఉంటాయి కదా, అది సాక్షి కావచ్చు, ఇతర ఈనాడు న్యూస్ పేపర్లో ఒకసారి చూడండి. దానిలో ఈ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. ఈ రోజు కూడా వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది. సో ఇది ఓన్లీ గ్రూప్ 1 సంబంధించి స్టైఫండ్కి సంబంధించి 100 మంది, మిగతా వాళ్ళకి సంబంధించి కూడా మళ్ళీ లిస్టులు రిలీజ్ చేస్తారని చెప్పేసి అయితే అంటున్నారు. ఇంకా దానిపైన క్లారిటీ లేదు. అంటే దాదాపు 1,20,000 మందికి కోచింగ్ ఉంటుంది అంటున్నారు కదా. సో ఆ నేపథ్యంలో మిగతావి కూడా సో ఈ ప్రక్రియ అయిపోతే వీటిని కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.